శ్రీ విష్ణు సహస్రనామ జయంతి మాఘ శుక్ల ఏకాదశిని భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తరువాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. ఎక్కడివాళ్లు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు. సుమారు నెల రోజులు గడిచాయి. పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమయింది అని శ్రీకృష్ణుణ్ణి అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ, మాంధ్యాతి భగవాన్ భీష్మః తపో మే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళిపోయింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోసనం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపజెయ్యడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు, ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలని తీర్చే వ్యక్తులెవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందురు రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు. భీష్ముడు సుమారు నెలన్నర నుండి బాణాలపైనే పడి ఉన్నాడు. దేహం నిండా బాణాలు. శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం. ఎండకు ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు, ఆహారం లేదు. స్వచ్ఛన్న మరణం తెచ్చుకోగలడు. కాని ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుడిని తలచుకుంటున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన. తన హృదయమందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన. అంత జ్ఞానులైన మహనీయులకు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు అని ఉపనిషత్తు చెబుతోంది. మరి అట్లాంటివారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి మాతా పితా భ్రాత నివాసః శరణం సుహృత్ గతిః గమ్యం సర్వం నారాయణః అని అనుకున్న మహనీయుడు. ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు. అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయుజ్యం కలగక మానదు. మరి అన్ని రోజులూ అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు? ఆయనకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదట. ఏ దోషం చేశాడాయన? ద్రౌపదికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చెయ్యలేకపోయాడు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠులవారు చెప్పారట, మహత్యా పది సంప్రాప్తే స్మర్తవ్యః భగవాన్ హరిః. హే ద్రౌపది, ఇతరులు ఎవ్వరూ తొలగించిని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని. ఆనాడు సభామధ్యంలో తన 5 అతిపరాక్రమమైన భర్తలు ఏం చెయ్యలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. కాని సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని ప్రక్కనపెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకి జరిగే అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకు మొత్తం 100 మంది కౌరవులను మట్టుపెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతిపట్టేది. కాని అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాడు. ఈ విషయం భగవంతుడే అర్జునుడితో చెప్పాడు. ఎప్పుడైతే ద్రౌపదికి అవమానం చేశారో వారందరినీ అప్పుడే తీసిపాడేశాను. ఇప్పుడు వారు కేవలం కాలిపోయిన కాగితం వలె ఉన్నారే తప్ప వారిని నేనెప్పుడో ఏరిపారేశాను. నీకు ఆ గౌరవం కట్టబెట్టాలని యుద్ధం చెయ్యమని చెబుతున్నా అని శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్నాడు. భీష్మ పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే ప్రక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, ఆనాడు నాకు అవమానం జరుగుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది, నా అధీనంలో లేదు.
నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని, కాని నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళూ అంపశయ్యపై పడివున్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కాని పరిస్థితుల ప్రభావంచేత విశేషధర్మాన్ని ప్రక్కనపెట్టాడు. హే ద్రౌపదీ, కృష్ణభక్తిలో ఎట్లాంటి కల్మసం లేదు, కాని శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలని అంపశయ్యపై పడివున్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహబాధలు కలగకుండా వరమిచ్చి చెప్పించాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నీవే చెప్పచ్చుకదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పచ్చు, కాని నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. తత్వం చూసినవాడు తత్వాన్ని చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేనింత సారం అని చెప్పగలదా? ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో. అలాగే నీవు అనుభవజ్ఞుడవి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది, కాని పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘవర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవద్జ్ఞానం నేరుగా కాకుండా భగవత్తత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది అందితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీవిష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీవిష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించవీలుంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామజపం ధ్యానం వల్ల భయం తొలగుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాసభగవానుణ్ణి, పితామహుణ్ణి, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్ముణ్ణి ధ్యానించి బాధలనుంచి విముక్తులమౌదాం. జయ ఏకాదశి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో శుక్లపక్షంలో జరుపుకుంటారు. హిందువులు ఈ రోజును శుభప్రదమైన రోజుగా పరిగణించినప్పటికీ గురువారన్నాలు వస్తే దాని శుభప్రదం పెరుగుతుంది. త్రిమూర్తులలో రక్షకుడైన విష్ణువుకు అంకితభావంతో వ్రతం లేదా ఉపవాసం పాటించడం ద్వారా జయ ఏకాదశి వేడుకలు గుర్తించబడతాయి. ఈ ఉపవాసం పాటించడం వల్ల తమ పాపాలన్నింటినీ పోగొట్టుకుని మోక్షం లేదా మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం మహాభారత ప్రఖ్యాత చెందిన భీష్ముడికి స్వర్గలోకానికి ఏ రోజు బయల్దేరాలో నిర్ణయించుకునే అవకాశం ఇవ్వబడింది. పాండవులలో పెద్దవాడైన యుధిష్ఠిరుడికి విష్ణు సహస్రనామం చెప్పిన తర్వాత జయ ఏకాదశి నాడు తన మృత శరీరం నుండి విముక్తి పొందాలని నిర్ణయించుకున్నాడు. ఫలితంగా ఈ రోజును అతని గౌరవార్థం భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను పాండవ యువరాజుకు వివరించినది శ్రీకృష్ణుడే. జయ ఏకాదశి ప్రాముఖ్యత వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను తెలుసుకుందాం. ఒకసారి ఇంద్రుడు తన ఆస్థానంలో పుష్పవతితో సహా అనేకమంది అప్సరసులు చేసిన నృత్య ప్రదర్శనను ఆస్వాదిస్తున్నాడు. ఆ సమయంలో ఆస్థానంలో ఉన్న చిత్రసేనుడి కుమారుడు మాల్యవాన్ పాడే పాటకు వారు నృత్యం చేస్తున్నారు. మాయాళ్వాన్ మరియు పుష్పవతి మొదటి చూపులో ప్రేమలో పడ్డారు మరియు ఒకరినొకరు చూసుకోవడం ఆపలేకపోయారు. ఇది వారి ప్రదర్శనను ప్రభావితం చేసింది మరియు దేవుడు వారిద్దరిపై కోపంగా ఉన్నాడు. ఫలితంగా ప్రభువు వారిని పిశాచాలుగా మారమని శపించి స్వర్గం నుండి భూమికి పంపాడు. వారు చుట్టూ లక్ష్యం లేకుండా తిరుగుతూ చివరకు హిమాలయాలకు చేరుకున్నారు. శిఖరం వద్ద చాలా చల్లగా ఉంది మరియు వారిద్దరూ నిద్రపోలేకపోయారు. ఆ రోజు తినడానికి లేదా త్రాగడానికి ఏమీ లేకుండా వారు పగలు మరియు రాత్రి గడపవలసి వచ్చింది. జయ ఏకాదశి రోజున ఉపవాసమున్నవారు మోక్షానికి ఒక అడుగు దగ్గరగా ఉంటారని ప్రకటించిన విష్ణువుకు ఇష్టమైన రోజున వారు తెలియకుండానే అలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నారు. మరుసటి రోజు వారు మేల్కొన్నప్పుడు ఆ జంట తమ శాపం నుండి విముక్తి పొంది స్వర్గపు రూపాన్ని పొందారని కనుగొన్నారు. మాయాళ్వాన్ మరియు పుష్పవతి ఇంద్రలోకానికి తిరిగివచ్చి జయ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను ఇంద్రువికి వివరించారు. అతను వారికి సంతోషకరమైన జీవితాన్ని ప్రసాదించాడు. జయ ఏకాదశి రోజున భక్తులు తెల్లవారుజామున స్నానంతో ఆచారాలను ప్రారంభిస్తారు. ఈ రోజున వారు తలమీద మరియు శరీరంపై నూనె పుయ్యరు.
స్నానం చేసిన తర్వాత వారు విష్ణు విగ్రహాన్ని అలంకరించి ఆయన ముందు ధూపం లేదా ధూపుపు కడ్డలతో దీపాన్ని వెలిగిస్తారు. వారు ఆయనకు సముద్రపు గింజలు, గంధచెక్క పేస్టు మరియు పండ్లను అర్పిస్తారు మరియు విష్ణుపూజ చేస్తారు. అనుచరులు భక్తితో భగవంతుణ్ణి గౌరవించడానికి ప్రార్థనలు చేస్తారు. తదుపరి ఏకాదశి వ్రతానికి సంబంధించిన కథను సమాన భక్తితో చదువుతారు. సాధారణంగా స్వామి అనుచరులు సూర్యోదయం తర్వాత రోజంతా నీరు మరియు ఆహారం తీసుకోకుండా కఠినమైన ఉపవాసం పాటిస్తారు. వారు రాత్రంతా మేల్కొని స్వామి భజనలు పాడుతూ మరియు నారాయణ స్తోత్రం మరియు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తారు. ఈ కఠినమైన ఉపవాసాన్ని పాటించలేని అద్దులు మరియు ఇతరులు, కానీ ఉపవాసంలో భాగమవ్వాలనుకునేవారు రోజుకు ఒకసారి మాత్రమే పాలు మరియు పండ్లు తీసుకుంటారు. పప్పుధాన్యాలు, ధాన్యాలు మరియు మాంసం ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. జయ ఏకాదశి మరుసటి రోజు అనగా ద్వాదశి రోజున ఉపవాసం విరమిస్తారు. ఈ సందర్భాన్ని పరాణా అని పిలుస్తారు మరియు సూర్యోదయం తర్వాత తెల్లవారుజామున చేస్తారు. కొంతమంది భక్తులు ఉపవాసాన్ని బ్రాహ్మణుడికి దక్షిణగా ఆహారం అందించడం ద్వారా విరమిస్తారు. ఇది సాధ్యం కాకపోతే వారు కొంత తులసి నీరు త్రాగి ఉపవాసం విరమిస్తారు. వ్రతాన్ని ఆచరిస్తున్నప్పుడు మనసులో ప్రతీకారం, దురాశ లేదా కోపంలాంటి ప్రతికూల భావోద్వేగాలు లేదా భావాలు లేకుండా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్రతం చూసేవారి శరీరం మరియు ఆత్మను శుద్ధి చేసి వారిని మోక్షమార్గం వైపు నడిపించడం ఉద్దేశంతో చేస్తారు. వ్రతం యొక్క ప్రభావం చాలా శక్తివంతమైనదని చెప్పబడింది. ఇది భక్తుణ్ణి అతను చేసిన ఏ పాపం నుండైనా విముక్తి చేస్తుందని నమ్ముతారు. పూర్తి ఉత్సాహంతో ఉపవాసముండే భక్తుల ప్రకారం వ్రతం యొక్క ప్రయోజనాలు మతపరమైన గమ్యస్థానాలకు తీర్థయాత్రలు, వివిధ యజ్ఞాలు చేయడం లేదా దానధర్మాలలో పాల్గొనడం లాంటి వాటికంటే చాలా ఎక్కువ అని చెప్పబడింది. ఈ ఉపవాసం భక్తులు వారి శత్రువులపై విజయం సాధించడానికి మరియు వారి ఆర్థిక సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. ఈ వ్రతం వారి కోరికలు నెరవేరడానికి కూడా వారిని నడిపిస్తుంది. జై శ్రీమన్నారాయణ.